వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడెలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? కోడెల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా.